ఎస్ నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్తాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 6 గ్యారంటీపై ఫోకస్ చేసినటువంటి నేతలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు జిల్లా ప్రజలకు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఖమ్మంలో పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ ఇప్పటికే ఖమ్మంకి సంబంధించినటువంటి రాజకీయాలు పూర్తిగా మారినటువంటి పరిస్థితి, ప్రజా చైతన్యం మెండుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజలుగా పేరు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కూడా త్వరితగతిన మారుతున్నాయి. రోజుకొక వినూత్నమైనటువంటి రాజకీయ భవితవ్యాలు మారుతున్నటువంటి పరిస్థితి నేతలకు సంబంధించి. సో కాంగ్రెస్లో విన్నటువంటి నేతలకు సీనియర్ నేతలు ఆహ్వానం పలుకుతున్నారు. పార్టీని వీడివంతా తిరిగి రావాలని కూడా వడ్డిపోయిన నరసింహారావు వంటి నేతలు కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కూడా కలిసి రావాలి, కలిసిగా పనిచేద్దాం, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకువద్దామని కూడా ప్రతినిబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ప్రదీప్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ సభ నడుస్తుందని చెప్పొచ్చు. ఏదైతే మొన్న 17 ఈ కాంగ్రెస్ నిర్వహించిన విజయబేరి సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లను పై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గత 9 ఏళ్ల పాలనలో విసిగివేశారనే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో కూడా కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో అదే చేసిందన్న విశ్వాసం అయితే ప్రజల్లో నెలకొన్నది. అదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు కూడా ఉందనే చెప్పొచ్చు రాజశేఖర్. అయితే దానిలో భాగంగానే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకు కాంగ్రెస్ లో భాగంగా ఈ గ్యారంటీ కార్డులను ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారన్న కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడే గ్యారంటీ స్కీమ్ల ద్వారా ప్రజలకు విశ్వాసం కల్పిస్తూ వారితో పాటు సహపంక్తి భోజనాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొన్నది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 500కే ఇవ్వడం ఒకటి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటి, తర్వాత ఏదైతే మహిళా స్కీమ్ల ద్వారా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఈ స్కీమ్లను తెచ్చారో వాటిపై ప్రజలు పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రాజశేఖర్, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హవా లేకపోతే 6 గ్యారెంటీలపై ఫోకస్ అన్నీ కూడా పూర్తిగా కర్ణాటక తర్వాత ఒక వ్యూహాత్మకమైనటువంటి పంతాలో కాంగ్రెస్ పార్టీ వెళుతుంది అనుకోవచ్చు. అంటే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంటే 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని ఒక హామీ ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఇప్పటికే గ్యారంటీ కార్డులు కూడా ప్రజలకి అందజేసేందుకు నేతలు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మొన్న జరిగినటువంటి 17వ తారీఖుని కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి సభలు సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ప్రజల్లోకి వెళ్ళడంలో సక్సెస్ అయిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 6 గ్యారెంటీల గురించి దాదాపుగా ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒకటి మనకి 6 గ్యారెంటీ స్కీమ్ సంబంధించినటువంటి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీలో వైఫల్యాలు ఉన్నటువంటి పథకాలను తీసుకుని పగడ్బందీగా అమలు చేస్తామని ప్రజలకి నమ్మించడంలో, ప్రజలకి ఒక భరోసా కల్పించడంలో సక్సెస్ అయిందని కూడా అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చింది. ఖచ్చితంగా ప్రజలకి చేరవేసే క్రమంలో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా మనం? అయితే ఏదైతే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన తప్పులను ఇప్పుడు చేయకూడదనే లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ లో దాదాపు బూత్ స్థాయి నుంచి ప్రక్షాళన అయితే మొదలైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య ఏదైతే వైషమ్యాలు వాటి అరి చేసుకుంటూ అందుకు చెప్పొచ్చు చేసి ఒకేంటూ కూడా అయితే దానికి తగ్గట్టు కూడా ఎక్కొచ్చినా మేము పనిచేస్తామంటూ కూడా పరిస్థితి అయితే నెలకొంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో ఏదైతే సమూల మార్పులు జరగడం మనం చెప్పు. ఈ సందర్భంలోనే విజయపూర్లో స్వచ్ఛందంగా ప్రజలు వెళ్లడం ఒకటి, తర్వాత గల్లీ గల్లీలో గడప గడపకు కాంగ్రెస్ శ్రేణులను స్వచ్ఛందంగా ప్రజలు ఆహ్వానిస్తూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామంటూ కూడా భరోసానిస్తున్నట్టు పరిస్థితి అయితే నెలకొంది. రాజశేఖర్, ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉత్సాహం నెలకొన్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ
పార్టీ గతంలో కూడా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చిందన్న విశ్వాసం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. దీనికి తోడు నాయకులు కూడా ఆ విధంగానే దగునంగా పనిచేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం